అంగన్వాడీలో పనిచేసే హెల్పర్లకు, టీచర్లకు ప్రభుత్వం శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయబోతుంది. సో కొత్తగా వీళ్ళకేం శిక్షణ ఇవ్వబోతున్నారు? ఎట్లా పాఠాలు చెప్పాలని ఇవ్వబోతున్నారా? లేదంటే హెల్పర్లకి పిల్లలతో ఎట్లుండాలని ఇవ్వబోతున్నారా అని ఆలోచించకండి. సో ఇక్కడ ఖచ్చితంగా ప్రతి అంగన్వాడీలో పనిచేస్తున్న టీచర్, ఆ హెల్పర్ మస్ట్‌గా 4 రోజుల ఈ ట్రైనింగ్ పీరియడ్‌ని అటెండ్ అవ్వాల్సి ఉంటది. సో ఈ ట్రైనింగ్ దేనికి అనేది కూడా ప్రభుత్వం ఏకంగా ఒక సెపరేట్ వింగే ఏర్పాటు చేసింది వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీలోని అధికారులు చీఫ్ ట్రైనింగ్ ఆఫీసర్లు కూడా వ్యవహరించబోతున్నారు. సో వీళ్ళందరికీ కూడా 4 రోజుల పాటు ఈ ట్రైనింగ్ దేనిపైన ఉండబోతుంది అంటే అంగన్వాడీకి వచ్చే సరుకులు. సో అంగన్వాడీకి వచ్చే సరుకుల నాణ్యత ఎలా పరిశీలించాలి, పప్పులు ప్రాపర్గా ఉన్నాయా లేదా, లేదంటే వచ్చే రైస్ ప్రాపర్గా ఉందా లేదా, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ప్యాక్ చేసి వచ్చినప్పటికి కూడా బాలామృతం లాంటి వస్తువులు ప్రాపర్గా ఉన్నాయా లేదా. సో కొన్ని సందర్భాల్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయినా దాన్ని వినియోగిస్తుంటారు. సో అలాంటి వాటికి చెక్ పెట్టాలి అంటే ఏం చేయాలి? ఇంకొన్ని అంగన్వాడీ సెంటర్లకి ఆల్రెడీ కుక్ చేసిన ఫుడ్డే వస్తుంది. సో ఆ కుక్ చేసిన ఫుడ్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన క్వాలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయడం. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ వర్క్ చేసే టీచర్లుగా, ఆయాలు, హెల్పర్లు పిల్లలకి హెల్పర్లుగా, ఆయాలుగా అండ్ అక్కడ వాళ్ళకి ఫుడ్ వడ్డించే వాళ్ళుగా ఉన్నారు. కానీ ఇక మీదట అంగన్వాడీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఫుడ్ సేఫ్టీ, సెక్యూరిటీ అధికారులకు అసిస్టెంట్లుగా ఉండబోతున్నారు. ఎస్, ఎందుకంటే ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఒకటి ప్రారంభించబోతుంది. సో ఇప్పటి వరకు కేవలం మధ్యాహ్నం భోజనం మాత్రమే ఉండేది. సో మధ్యాహ్నం భోజన పథకంతో పాటు ఫుడ్ సేఫ్టీ, సెక్యూరిటీ అధికారులు ప్రభుత్వం స్టార్ట్ చేయబోయే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అంటే రాగి జావాతో పాటు వాళ్ళకి కిచిడి, ఉప్మా కూడా ఇవ్వబోతున్నారు. సో అలాంటి స్కీమ్ ఇచ్చినప్పుడు అక్కడ అంగన్వాడీ సెంటర్లకి ప్రాపర్ ఫుడ్ వస్తుందా లేదా, వచ్చే ఫుడ్లో ఎంతవరకు క్వాలిటీ ఉంటుంది అండ్ క్వాలిటీతో పాటు వాళ్ళు ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేవి ఫుడ్ సేఫ్టీ, సెక్యూరిటీ అధికారులు చెక్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యత అంతా కూడా అక్కడ అంగన్వాడీలో పనిచేస్తున్న టీచర్లు అండ్ ఆయాలపైన పెట్టబోతుంది ప్రభుత్వం. సో అందుకనే వీళ్ళకి 4 రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. సో ఈ ట్రైనింగ్ 8వ తారీఖు నుంచి కూడా ప్రారంభమవుతుంది. అంటే 8 నుంచి ప్రారంభమయ్యే ట్రైనింగ్ అంగన్వాడీలు ఓపెన్ అయ్యే వరకు వీళ్ళకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించి పూర్తి అవగాహన ఉండేటట్టు అండ్ దాంతోపాటు కొన్ని కిట్లు కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అండ్ ఏదైతే అంగన్వాడీలో ఫుడ్ కుక్ అయ్యేసి వస్తుందో వాటికి సంబంధించింది. అండ్ రానున్న రోజుల్లో హెల్పర్లు కావచ్చు, టీచర్లకు కావచ్చు, ఎక్కడైతే అంగన్వాడీ పిల్లలకి ఇచ్చే ఫుడ్కి సంబంధించి ఇన్స్పెక్షన్ డ్యూటీలు వేయాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందంట. సో అలాంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకి డ్యూటీస్ కనుక వేస్తే, ఇన్స్పెక్షన్ కనుక వీళ్ళు చేయాల్సి వస్తే అక్కడ కూరగాయల నాణ్యత అండ్ అక్కడుండే స్టోర్ ఫుడ్ అంటే పప్పులు, ఉప్పులు, కారం, నూనె వీటికి సంబంధించిన స్టోర్ ఫుడ్కి సంబంధించి నాణ్యత ఎలా ఉంది అనే దానిపైన కూడా వాళ్ళకి పూర్తి అవగాహన ఉండాలి. సో ఒక్క మాటలు చెప్పాలంటే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇప్పటి వరకు టీచింగ్ అండ్ అక్కడుండే అంగన్వాడీ బాగోగులు అండ్ వచ్చే బాలెంతలకు అంగన్వాడీ టీచర్లు టీకాలు, తర్వాత సర్వేలు వీటితో మాత్రమే బిజీ ఉండేవాళ్ళు. ఇక మీదట ఫుడ్ సేఫ్టీ, సెక్యూరిటీ అధికారులకు, అసిస్టెంట్లకు కూడా పనిచేయబోతున్నారు అని ఒక్క మాటలు చెప్పాలి. మరి ఒక్క జీతానికి ఇన్ని పనులా అని ఇప్పటికే విసిగిపోయిన ఉండే వాళ్ళకి అదనంగా వీళ్ళు పెట్టే భారం పరిస్థితి ఏంది? ఎందుకంటే మనం నిన్నగాక మొన్ననే చెప్పుకున్నాం, ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన జీతాలు 2 నెలల నుంచి పెండింగ్. సో కొత్తగా ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ స్టార్ట్ అయ్యింది అంటే వాళ్ళ ముందు నంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో ముందుగా ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి అంటే ప్రభుత్వం పెట్టేది ఏంటి అంటే అంగన్వాడీల పిల్లల స్ట్రెంత్ ఎట్టి పరిస్థితిలో తగ్గొద్దు, ఆ స్ట్రెంత్ పెరగాలి. సో దీనికి సంబంధించిన డాటా వాళ్ళు కలెక్ట్ చేయాలి అండ్ దాంతోపాటు అంగన్వాడికి రాని పిల్లల్ని మళ్ళీ అంగన్వాడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి. సో ఇట్లాంటి టాస్క్ అంతా ఒకటి ఉంటుంది. సో వీటితో పాటు వాళ్ళకి సంబంధించిన మధ్యాహ్నం భోజన పథకం. సో మధ్యాహ్నం భోజన పథకం వాళ్ళకి స్టార్ట్ చేసిండ్రు అని అంటే దానికి సంబంధించిన నాణ్యమైన ఫుడ్ అందుతుందా లేదా అనేది చెక్ చేస్తారు. అండ్ ప్రతి 3 నెలలకు సంబంధించిన పిల్లల బరువు అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ అందుతుందా లేదా అనేది దానికి సంబంధించిన ఒక టెస్ట్, దాని రిపోర్ట్స్ అండ్ మళ్ళీ అది సబ్మిట్ చేసే వర్క్ ఇదంతా. సో ఇది మనం చెప్పుకోవడం చాలా ఈజీ. కానీ దీనికి మించి పనిభారంతో ఉండే అంగన్వాడీ టీచర్లు అండ్ పిల్లల బాగోగులు, ఆ క్లీన్నెస్ పైన దృష్టి పెట్టే హెల్పర్ల పైన ప్రభుత్వం ఈ ఫుడ్ చెక్స్కి సంబంధించిన శిక్షణ ఇవ్వడం అండ్ వాళ్ళనే ఆ బాధ్యత అప్పగించడం అనేది అదన భారంగానే మోస్తున్నారు. సో ఇప్పటికే ఉన్న పని భారం తట్టుకోవట్లేదు, మళ్ళీ కొత్త పనులు
డిమాండ్లు తెచ్చి పెడితే మేము ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో కొంతమంది అంగన్వాడీలు ఉన్నారు. అయితే అంగన్వాడీ టీచర్లకు సంబంధించి జీతాలు, సో పనికి ఏదైతే మేము పని చేస్తున్నామో సో ఆ పనికి తగిన వేతనం, సో ఈ పనికి తగిన వేతనం ఇవ్వాలి ప్రభుత్వం అని గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే వీళ్ళ డిమాండ్లు, నిరసనలు, దీక్షలు, ర్యాలీలు, రాస్తా రోకోలు ఏమేం చేయాలో అన్ని కార్యక్రమాలు ప్రొటెస్ట్లో చేశారు. కానీ ప్రభుత్వం స్పందించలే. అప్పట్లో ఉండే ప్రతిపక్ష హోదాలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. అందుకనే వాళ్ళని గెలిపించారు, ఇప్పుడు గద్దెన కూర్చోబెట్టారు. ఆ తర్వాత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇంకా వాళ్ళ ప్రొటెస్ట్లు కంటిన్యూ అవుతున్నాయి. వినతి పత్రాలు అందించడం ఆగట్లేదు. అయినా కూడా పట్టించుకునే అధికారే దిక్కులేదు. సో ఒక పక్క జీతాల విషయంలో ప్రభుత్వం స్పందించట్లేదు, అండ్ పెండింగ్లో ఉండే జీతాలే ఇంకా ఇస్తలేరు, అధిక పరిమాణంతో ఇబ్బందులు పడుతున్నాం, అండ్ ఆశాలకు కావచ్చు లేదంటే అంగన్వాడీలకు కావచ్చు ఇప్పటివరకు హెల్త్ కార్డు ఊసే ప్రభుత్వం ఎత్తట్లేదు. సో ఇలాంటి ఎన్నో డిమాండ్లతో ఉండే అంగన్వాడీలకి మళ్ళీ కొత్తగా ప్రభుత్వం సో ఫుడ్ వాలంటీర్స్ సంబంధించి లేదంటే ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ కూడా తీసుకోవాలి అనే బాధ్యత వీళ్ళపైనే మోపడంతో దాన్ని ఎలా తీసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే ఈ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే 13వ తారీఖు నుంచి అంగన్వాడీలు ప్రారంభం. 13వ తారీఖు నుంచి అంగన్వాడీలు ప్రారంభం, అండ్ అదే రోజు నుంచి అంగన్వాడీకి సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెంలో కావచ్చు, ఆదిలాబాద్ ఈ 2 పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారు. అక్కడ అంగన్వాడీలలో మాత్రమే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు. ఆ తర్వాత 3 నెలలలోపు మళ్ళీ మిగతా అంగన్వాడీలో కూడా ప్రారంభమవుతుంది. సో ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కోసం ప్రభుత్వం కసరత్తులు, అండ్ ఇక్కడ వీళ్ళ ఇబ్బందులు. మరి ప్రభుత్వం అంగన్వాడీల బాధలను, హెల్పర్ల బాధలను పట్టించుకుంటుందా, లేదు అంటే మా పనితీరు మేము అమలు చేసుకుంటూ పోతాం, ఇచ్చిన హామీని పూర్తిగా మర్చిపోతాం, మాకు అసలు సంబంధమే లేదు ఎందుకంటే మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాము అని గత ప్రభుత్వం లాగా ఆలోచిస్తుందా అనేదే అంగన్వాడీలో ఆశాలు, హెల్పర్లు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 35,000కు పైగా అంగన్వాడీలో 70,000కు పైగా హెల్పర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఇందులో పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో ఆ 70,000 కుటుంబాలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంది. సో ఈ 70,000 కుటుంబాలు ప్రభుత్వం ఎప్పుడు జీతం పెంచుతుందా అని ఆలోచిస్తున్నాయి. ఈ 70,000 కుటుంబాలు ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వకుండా ఆపిన 2 నెలల జీతం కోసం ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ 70,000 కుటుంబాల్లో సగానికి పైగా ఉండే టీచర్లు, ఆ టీచర్ల పరిస్థితిలో దాదాపు 40% ఇప్పటి వరకు అంగన్వాడీకి సంబంధించిన అద్దెలు కట్టలేదు. మళ్ళీ అంగన్వాడీలు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడుండే ఓనర్స్ నుంచి ప్రెజర్స్ తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళే రెంట్లు కట్టుకోవడానికి సిద్ధమైన సిచ్యువేషన్స్ కూడా అంగన్వాడీలు ఉన్నాయి. సో అంగన్వాడీల స్కీమ్లతో పాటు ప్రభుత్వం అంగన్వాడీలో ఉండే టీచర్ల గురించి, హెల్పర్ల గురించి, వాళ్ళ సమస్యల గురించి, పెండింగ్ బిల్లుల గురించి కూడా ఆలోచిస్తే మంచి ఉంటుంది అనే విజ్ఞప్తులు అయితే వినిపిస్తున్నాయి అంగన్వాడీల దగ్గర నుంచి.